రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు తెలియజేస్తూ పర్యావరణ హితమైన సాగు విధానాల వైపు రైతులను మళ్లించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది ఎన్టీఆర్ జిల్లా కొండపర్వలోని కృష్ణాసుధా వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం. ఇందుకోసం రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో విలువ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. దుక్కి దున్నటం నుంచి మార్కెటింగ్ వరకు అనేక విషయాలను రైతులకు తెలియచెబుతున్నారు ఇక్కడి అధికారులు. ఎక్కువ చేయాలనే ఉంది. ఇటువంటి పనులు రైతులకి చాలా ఉపయోగపడాలి, వాళ్ళకి మంచి తీసుకురావాలి, తీర్చిదిద్దాలని ఆ దేవుని ప్రార్థిస్తూ క్లాసెస్ తీసుకుంటున్నాము. వాళ్ళకి అంత శిక్షణ ఇస్తున్నాము. తర్వాత వచ్చి ఇక్కడ ఊరినే కూడా ఎవరైనా సరే ఏమి పే చేయక్కర్లేదు, వచ్చి 3 రోజులు కోర్సు ఇస్తున్నాము. ఇప్పటికి 2 సార్లు చేశాము. కొండపర్వ లాంటి తిరువూరు నియోజకవర్గం లాంటి వ్యవసాయ ప్రధానమైన ప్రాంతంలో ఇలాంటి ఒక సంస్థ సమీప భవిష్యత్తులోనే అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి వ్యవసాయ పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంత రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ ఈ ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలోను పక్కనున్న గోదావరి జిల్లాలకి అలాగనే రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల భూసారాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో ఉండే పంటలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇక్కడ ఉన్న నిపుణులు వాళ్ళ పరిశోధనల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగంగా వ్యవసాయాభివృద్ధి కోసం వాళ్ళ కృషిని భవిష్యత్తులో మరింత అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రకృతి సేద్యం ఎలా చేయాలి, పురుగు మందులు ఎరువులు వాడకుండా అనే దాని మీద అవగాహన సదస్సు జరుగుతుంది. రైతులకు చాలా శ్రేయస్కరం, చాలా మంచిది. వీళ్ళు తయారు చేసి మాకు ఇస్తున్నారు స్ప్రేయింగ్ చేసే మందులు, పురుగు మందులు వాడకుండా. ప్రకృతి వ్యవసాయాన్ని గురించి చక్కగా వివరించడం జరుగుతుందండి. రసాయన వ్యవసాయం చేస్తే భూమి ఏ విధంగా నష్టపోతుంది, పంటలు ఏ విధంగా దెబ్బతింటాయి, ప్లస్ అవి వాడిన వాళ్ళు ఏ విధంగా రోగాల బారిన పడతారనే దాని గురించి చక్కగా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్గానిక్లో పురుగు మందులు ఎలా తయారు చేసుకోవాలి అనేక విషయాల మీద రైతులకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. కెమికల్స్ వాడి ప్రతి ఒక్క రైతు ఎంత లాసిపోతున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ వివిధగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కాకుండా ప్రకృతికి సంబంధించి ప్రకృతి విధంగా ఆర్గానిక్గా చేయడానికి ఈ కాలేజీ ఇక్కడ స్థాపించి చుట్టుపక్కల రైతులకి అవగాహన సదస్సులు పెడతాం కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎవరికైనా తెలియని వాళ్ళకి చూపించడం కానీ మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మేము 2018కి పూర్వం రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం. ఈ రసాయన వ్యవసాయం వల్ల కొన్ని ఆటుపోట్లు వస్తున్నాయి, నేల నిస్సారం అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మేము 2018 నుంచి ఏపీసీఎన్ఎఫ్ జెడ్బీఎన్ఎఫ్ వారి సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినాం. అక్కడ నుంచి మేము తినే ఆహారం, మనకు సరిపడా ఆహారం పండించుకోవడం, కూరగాయలు పండించుకోవడం, ఇంటి దగ్గర ఏటీఎం మోడల్స్ వేయటం అట్లా చేసుకుంటూ వస్తున్నాం. మరి మా పొలాన్ని సైంటిస్టులు, లాము వాళ్ళు, మరి వెంకటరమణపాలెం సైంటిస్టులు ఇంకా అనేక మంది వచ్చి పొలాన్ని పరిశోధన చేశారు. నేను 2-3 సంవత్సరాల నుంచి కృష్ణసుధా అకాడమీకి వస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్లు ఇస్తున్నారు దీని మీద, ప్రకృతి వ్యవసాయం మీద. నేను చెప్పేది ఏంటంటే ఈ డిఏపి యూరియా కట్టల బదులు ఈ జీవన ఎరువులు వాడి మన రసాయనాలకు బదులు కషాయాలు, ద్రవజీవామృతాలు, గ్రోత్ ప్రమోటర్స్ వాడి మన నేల సారవంతం చేసుకుంటే మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనకి బలమైన భూమిని బలంగా ఏర్పరుస్తాయి. ఆ బలమైన భూమిలో పంట బలంగా వస్తుంది. దానివల్ల మనకి ఆరోగ్యమైన ఉత్పత్తులు మనం సేకరించగలుగుతాం. మొక్కలకి ఏమైనా చీడ కానీ ఏదన్నా పడితే కనుక జీవామృతం, అగ్నేస్త్రం ఆ 2 వేస్తాం. అవి పంటకు వచ్చిన ముందు ఏదన్నా పడితే అమృత జలం అవి వేస్తూ ఉంటాం. అవి వేస్తే తర్వాత పంటకు వచ్చిన తర్వాత ఇక కూరగాయలు కోసి మార్కెట్కి ఇస్తామండి. సేంద్రియ పద్ధతుల్లో రైతులకు సాగు విధానాల గురించి వివరించడానికి ఒక శిక్షణా కార్యక్రమంలాగా కొండపర్వ గ్రామంలో కృష్ణసుధా అకాడమీ, సెంట్రల్ గవర్నమెంట్ వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అనేది ముఖ్యంగా మా కొండపర్వ రైతులకి, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగకరమండి. ముఖ్యంగా నేటి కాలంలో రైతులు అనేవాళ్ళు సేంద్రియ వ్యవసాయ విధానాలు, ముఖ్యంగా ఏ టైంలో ఏ పంట వేయాలి, ఏ ఎరువులు చల్లాలి, తదితర కార్యక్రమాల మీద రైతులకు అవగాహన కల్పిస్తున్నారండి. ఈ కార్యక్రమం వల్ల రైతులు అనేది అవగాహన కలిగించుకొని ఆ అవగాహన కలిగించుకోవడం ద్వారా ఆ సబ్జెక్టును పొంది వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసి
అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలు సహా పలు ప్రాంతాల రైతులకు ప్రకృతి వ్యవసాయంలో మెళకువలు నేర్పి తద్వారా ఆదాయం పెంచేందుకు కృష్ణా సుధా వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం పనిచేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మరియు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.